ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దద్మో పృథక్ పృథక్. ఇప్పుడు మనం భగవద్గీతలో మరొక శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకం పాండవుల వైపు ఉన్న శ్రేష్టమైన యోధుల వివరాలను అందిస్తూ వారి మహత్యాన్ని తెలియజేస్తున్న సందర్భం ఇది. ఈ శ్లోకం వినేటప్పుడు మనకు ధైర్యం మరియు ధర్మపక్షపు ఆత్మవిశ్వాసం వినిపిస్తోంది. ధర్మపక్షంలో ప్రతి యోధుడు ఓ ఆత్మవిశ్వాసయుక్తమైన శక్తి స్వరూపం. పాండవుల పక్షంలో ఇంకా మరికొంతమంది శక్తివంతమైన యోధులు తమ శంఖాలను మ్రోగిస్తున్నారు. ఈ శ్లోకం కేవలం వారి పేర్లని చెప్పడమే కాదు, వారి ధర్మ నిబద్ధత, పరాక్రమాన్ని, ఒకటిగా నిలబడే సంకల్ప బలాన్ని కూడా చెబుతోంది. ఈ శ్లోకంలో చెప్పిన పేర్లు ఏమిటంటే ద్రుపదుడు, పాండవుల యొక్క మామగారు, దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపదికి తండ్రి, శాంతి స్వభావం మరియు ధర్మ నిబద్ధతతో ఉన్న ఒక యోధుడు, ద్రౌపదేయులు, ద్రౌపది మరియు పాండవుల కుమారులు, యవ్వనంతో నిండిన భవిష్యత్ ఆశయాలకు ప్రతీకలు, సౌభద్రుడు అంటే అభిమన్యుడు, సుభద్రాదేవి మరియు అర్జుని యొక్క కుమారుడు, శక్తివంతమైన వాడు, ధైర్యవంతుడు. వీరు తమ తమ శంఖాలను పృథక్ పృథక్ అంటే ఒక్కొక్కరు విడిగా తమ స్వంత శబ్ద శైలిలో మ్రోగించారు అని. ఈ శబ్దాలు కలిసి ఒకటైనప్పుడు ప్రతి ఒక్కరూ వేరువేరు యోధుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాయి. ఈ శ్లోకం మనకు చెబుతోంది, ధర్మానికి మద్దతుగా నిలిచేవారు పెద్దవారే కావాల్సిన అవసరం లేదు. కొత్త తరాలు, యువశక్తి కూడా అదే ధర్మ బలాన్ని ప్రదర్శించగలవు. అభిమన్యుడు, ద్రౌపదేయులు వంటి యవ్వన ధీరులు ధైర్యాన్ని వారసత్వంగా కాక శక్తిగా మార్చి పోరాటానికి దిగుతున్నారు. ఇది పరంపరాగత ధర్మరక్షణ. పురాతన విలువలు యువ హృదయాల్లో ముడిపడి యుద్ధంలో నిలబడుతున్నాయి. ధర్మానికి వయసు ఉండదు. ఇది సంకల్పానికి రూపం, శక్తికి, శ్రద్ధకి, తపస్సుకి రూపకల్పన. మరోసారి మరో శ్లోకంతో మళ్ళీ ముందుకు